వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. భాషా రూపాలలో భాగంగా మనం ప్రసార మాధ్యమాల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు శాసన భాష, గ్రాంధిక భాష మరియు మాండలిక భాష గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం ప్రసార మాధ్యమాల భాష అనేటువంటిది మనకు సిలబస్లో ఉంది. ఇది ఎస్జిటి అండ్ లాంగ్వేజ్ పండిట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉన్నది. ప్రసార మాధ్యమాలకు సంబంధించి అసలు ప్రసార మాధ్యమాలు అంటే ఎన్ని రకాలు, మనకు మామూలుగా ప్రజెంట్ ఉన్నటువంటి మనం మామూలుగా ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రసార మాధ్యమాలను ప్రింట్ మీడియా ఒకటి, రెండోది ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి ప్రింట్ మీడియా, రెండోది ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్ మీడియా అంటే మనకు వచ్చేటువంటి న్యూస్ పేపర్ ముద్రితం అయ్యి వచ్చేటువంటి ప్రింట్ మీడియా. మనకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్స్ కానీ ఇలాంటి వారపత్రికలు కావచ్చు, దినపత్రికలు కానీ, మాసపత్రికలు కానీ, పక్షపత్రికలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రింట్ మీడియాకు సంబంధించి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాగా వెళ్ళిపోతాయి. ఈ ప్రింట్ మీడియా ఒకటి, ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి, ఈ ప్రసార మాధ్యమాలు. ప్రస్తుతం మనం ప్రసార మాధ్యమాల గురించి తెలుసుకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు ఏమంటే సాధనాలు రేడియో ఒకటి, మనకు దూరదర్శన్ ఒకటి, ఇంటర్నెట్ అనేటువంటి సాధనాలుగా ఉన్నాయి. ఒకటి రేడియో, దూరదర్శన్, ఇంటర్నెట్, ఇవి ప్రసార సాధనాలు. అయితే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది ఏది? ప్రసార సాధనాలు. రేడియో వ్యవస్థ ఎక్కడ ఆవిర్భవించింది? రేడియోకి సంబంధించినటువంటి వ్యవస్థ ఎక్కడ ఆవిర్భవించిందంటే యూరప్ కంట్రీస్లో ఆవిర్భవించింది. భారతదేశంలో తొలి రేడియో ప్రసారం ఎక్కడ జరిగింది అంటే జూన్ 1923 బొంబాయిలో ఆవిర్భవించడం జరిగింది. రేడియో క్లబ్ ఆఫ్ బాంబే అనేటువంటి ప్లేస్లో. ఇది జనరల్ నాలెడ్జ్ పర్పస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. భారతదేశంలో తొలి రేడియో ప్రసారం ఎక్కడ జరిగిందంటే జూన్ 1923 బొంబాయిలో జరిగింది. తర్వాత కోల్కతాలో రేడియో ప్రసారాలు ఎప్పుడు జరిగాయంటే 1923 నవంబర్. ముందు బొంబాయిలో జరిగితే తర్వాత మనకు కోల్కతాలో జరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మద్రాస్లో 1924 మే 16. మద్రాస్ ప్రెసిడెన్స్ క్లబ్ ఎప్పుడు ప్రసార సర్వీస్ను ప్రారంభించడం జరిగిందంటే 1924 జూలై 31. ఇది క్లబ్ ఏర్పడింది, ఇది సర్వీస్ను ప్రారంభించినది మద్రాసు సంబంధించి. తర్వాత రేడియోలో వార్తల ప్రసారం ఎప్పుడు జరిగింది? రేడియో ప్రసారాలు స్టార్ట్ అయినాయి, ఓకే. మరి వార్తల ప్రసారం ఎప్పుడు జరిగినాయి అంటే 1936 జనవరి 19లో మనకు ఇవి ప్రసారం కావడం జరిగింది, రేడియోలో వార్తలు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్కు గల పేరు, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్కు తర్వాత పెట్టినటువంటి పేరు ఏమని పెట్టారంటే ఆల్ ఇండియా రేడియో అనేటువంటిది పెట్టడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా రేడియో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖలోకి ఎప్పుడు వచ్చింది? 1937 నవంబర్ నెలలో రావడం జరిగింది. దేశంలోని బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ విదేశీ సర్వీస్కు ఎప్పుడు బీజం వేసింది? 1939. ఇది ఆర్డర్ వైజ్, ఇయర్ వైజ్ ఇవి రాసుకోవాలి. ఏ సంవత్సరంలో ఎక్కడ, బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో, ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అనేటువంటిది. తర్వాత స్వాతంత్రానంతరం రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరి పోసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాలను కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి, ఉక్కు మనిషి, బార్డోలి వీరుడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్కు గల బిరుదులు. రేడియో స్టేషన్లను పంచవర్ష ప్రణాళిక కాలానికి ఎన్ని ఏర్పడ్డాయి? పంచవర్ష ప్రణాళికల సమయానికి ఎన్ని ఏర్పడ్డాయంటే 25 స్టేషన్లు ఉన్నాయి. ఇది రేడియోకి సంబంధించినటువంటి అంశం. ఇక రేడియోలో మన కవులకు సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు. ఇవన్నీ వాళ్ళకు సంబంధించి రేడియో కవులు ఎవరు? పింగళి లక్ష్మీకాంతం, వేదులపల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, గోపీజన్, జరుక్ శాస్త్రి, జలక్నాథం రుక్మీనాథ శాస్త్రి అని. తర్వాత బాలాంత్రపు రజనీకాంతారావు, దాశరథి, తర్వాత కృష్ణమాచార్యులు, శంకరమంచి సత్యం, జీవి కృష్ణారావు, ఆచంట జానకీరావు, అయ్యగారి వీరభద్రారావు, ఉషశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తెన్నేటి హేమలత, రావూరి భరద్వాజ, న్యాపతి రాఘవరావు, ఏడిద కామేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, వింజమూరి సీత,
పాలగుమ్మి విశ్వనాథం, వేలూరు సహజానంద, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ రేడియో కవులు. మరి రేడియో కవులు ఎందుకన్నారంటే రేడియోలో ప్రసంగించడం, రేడియోలో మాట్లాడడం, రేడియోలో అతని రచనలకు సంబంధించినటువంటి తానే ప్రస్తావించుకోవడం, అతని గురించి ఇంకా చెప్పుకోవడం, వీళ్ళందరూ రేడియో కవులకు చెందినటువంటి వారు. 15 నిమిషాలు నాటికలు 15 నిమిషాలు అనేటువంటి నాటికలు రాసినటువంటి కవి అయ్యగారి వీరభద్రరావు. రేడియోలో 15 నిమిషాలు అనేటువంటి నాటికలు రాసినటువంటి కవి ఎవరు అంటే అయ్యగారి వీరభద్రరావు. రేడియో ప్రయోక్తల్లో ప్రముఖులు గుర్రం జాషువా. రేడియో ప్రయోక్తల్లో ప్రముఖుడైనటువంటి వాడు గుర్రం జాషువా. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రచారం చేసినటువంటి వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రచారం చేసింది మనకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. రేడియోలో నూతన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వారు ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ. రేడియోలో భాష ఏ విధంగా ఉంటుంది? ఇది చిన్న ప్రశ్న అయినా చాలా టఫ్ క్వశ్చన్. ఒకసారి చూడండి, రేడియోలో భాష ఏ విధంగా ఉంటుంది? వ్యవహార భాష అంటే ఒక వ్యవహారాన్ని నడిపించేటువంటి భాష వ్యవహార భాష. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి లిపి అనేటువంటిది ఏముండదు. గ్రాంధిక భాషలాగా అంటే మనం మాట్లాడుకునేటువంటిది అందరికీ అర్థం కావడానికి, జన వ్యవహారంలో ఏముందో ఆ భాషనే నడపడానికి మనం వ్యవహార భాషను రేడియోలో మనం ఉపయోగించాం. కాబట్టి రేడియో భాష ఏదంటే వ్యవహార భాషనే, ప్రామాణిక మాండలిక గ్రాంధిక భాష కాదు, వ్యవహార భాష. రేడియో ద్వారా ఏ కార్యక్రమం విద్యార్థుల కోసం ఉద్దేశించినది? మీనా ప్రపంచం అనేది రేడియోలో అనేటువంటిది ప్రసారమయ్యేది. మీనా ప్రపంచం ద్వారా రేడియో కార్యక్రమాలు మనకు ఉండేవి. తర్వాత మీనా ప్రపంచం ఏ తరగతుల వారికి ఉద్దేశించినది? 6, 7, 8 తరగతుల వారికి ఉద్దేశించినది మీనా ప్రపంచం. దానికి సంబంధించి మీనా ప్రపంచం యొక్క ప్రధాన లక్ష్యం పాఠశాలల్లో బాలికల నమోదు శాతం పెంచడం. తర్వాత మీనాకు ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. రేడియోలో ఏ వాక్య ప్రయోగాలు ఉండరాదు? కర్మణి వాక్య ప్రయోగాలు ఉండరాదు. ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి అసలు అవి ఉండరాదు. ఇంకా ఈ రేడియోకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అంశాలు కనుక మనం చూస్తే కనుక రేడియోలో పద్య బోధన ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు? భావానికి. పురాణాలను సరళమైనటువంటి భాషలో రేడియో ద్వారా ప్రచారం చేసినటువంటి వారు ఉషశ్రీ. ఇది అంటే రేడియోలో బోధించేటువంటి పద్య బోధనలో ఏ అంశానికి ప్రాధాన్యతనిస్తారంటే భావానికి ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది ఆ బోధన. మరి పురాణాలను సరళమైనటువంటి భాషలో రేడియో ద్వారా ప్రచారం చేసినటువంటి వారు ఉషశ్రీ ప్రచారం చేయడం జరిగింది. తర్వాత దూరదర్శన్ గురించి. అమెరికాలో టెలిగ్రాఫ్ కంపెనీ మొదటిసారిగా టెలివిజన్ ఎప్పుడు ప్రయోగించింది అంటే 1927 సంవత్సరంలో ప్రయోగించింది. ఎక్కడ? అమెరికన్ టెలిగ్రాఫ్ కంపెనీ మొదటిసారిగా టెలివిజన్ను ప్రయోగించింది 1927 సంవత్సరంలో. అమెరికాలో కలర్ టీవీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1951 సంవత్సరంలో. ఢిల్లీలో దూరదర్శన్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ అంటే డిడి అంటే దూరదర్శన్. ఈ దూరదర్శన్ ఎప్పుడు ప్రారంభమయ్యా అంటే 1959 సెప్టెంబర్ 15వ తేదీలో ప్రారంభం కావడం జరిగింది దూరదర్శన్ ప్రోగ్రామ్స్ ఢిల్లీలో. భారతదేశంలో దూరదర్శన్ శాటిలైట్ ద్వారా కలర్ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1982 ఆగస్టు 15. కలర్ దూరదర్శన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1959 సెప్టెంబర్ 15. కలర్కి సంబంధించినటువంటి ప్రసారాలు ప్రారంభమైంది ఆగస్టు 15. అమెరికాలో కలర్ టీవీ ఎప్పుడు ప్రారంభమైంది? 1951. ఈ ఇయర్స్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. దూరదర్శన్ కలర్ ప్రసారాలు ఎవరి ఉపన్యాసంతో ప్రారంభమైనవి? శ్రీమతి ఇందిరాగాంధీ చేత దూరదర్శన్లో కలర్ ప్రసారాలు ప్రారంభమైనవి. దూరదర్శన్లో భాష ఏ విధంగా ఉంటుంది? మరి దాంట్లో వ్యవహారికంగా ఉండదు, శిష్ట ప్రామాణికంగా ఉంటుంది. అంటే జనులచే ఆమోదించబడినటువంటిది, స్టాండర్డ్ లాంగ్వేజ్ అని అంటాం. చదువుకున్న వాళ్లకు ప్రస్ఫుటంగా అర్థమయ్యేటువంటి దాన్ని మనం శిష్ట ప్రామాణికం అని అంటాం. దూరదర్శన్లో ఏ వాక్య ప్రయోగాలు ఉండాలి అంటే సామాన్య వాక్యాలు, కర్తరి వాక్యాలు ఉండాలి. ఈ ప్రయోగాలు ఉండాలి. ఇది దూరదర్శన్. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏ టీవీ ఛానల్ ద్వారా ప్రస్తుతం విద్యాబోధన జరుగుతుంది? మన టీవీ. ప్రజెంటు దీన్ని టీశాట్ అని అనుకుంటాం. ఇది టీశాట్, నిపుణగా, తర్వాత నిపుణ 1, తర్వాత విద్య అని కూడా మనకు ఈ విధంగా మనకు టీశాట్ ద్వారా
మనకు ప్రసారం కావడం జరుగుతుంది. మన కాంపిటేటివ్ పర్పస్లో కూడా ఇలాంటి ఇస్తున్నారు. మన సబ్జెక్టులకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి కూడా మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మన టీవీని ఇప్పుడు మనం టీశాట్ అని మనం చెప్తున్నాం. ఇక మన టీవీలో పాఠాలు చెప్పేటప్పుడు ఏ వాక్య ప్రయోగాలు చేస్తారు అంటే మన టీవీలో సామాన్య వాక్యాలు ప్రయోగాలు చేయడం జరిగింది. తర్వాత సైన్స్, సోషల్ పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిష్ట ప్రామాణిక భాష వాడుతారు. సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ప్రసార మాధ్యమాల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది దూరదర్శన్. ప్రముఖ పత్రికలకు సంబంధించినటువంటి సంపాదకులకు సంబంధించినటువంటి తెలుసుకుందాం. తెలుగు పత్రిక గిడుగు రామూర్తి, వ్యవహారిక భాషలో మనం తెలుసుకున్నాం. ఆంధ్ర భాషా సంజీవని కొంకొండ వెంకటరత్నం. ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు. ఆంధ్ర భారతి అయ్యంకి వెంకటరమణ. తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్ జయంతి రామయ్య. తెలుగు స్వతంత్ర ఘోరా శాస్త్రి. కళ పివి రాజమన్నారు. శోభ దేవులపల్లి రామానుజారావు. కృష్ణాపత్రిక ముట్నూరి కృష్ణారావు. వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం. మనోరమ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తర్వాత గోల్కొండ సురవరం ప్రతాపరెడ్డి. ప్రబుద్ధాంధ్ర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. జ్వాల ముద్దుకృష్ణ. చందమామ కొడవటిగంటి కుటుంబరావు. కళాకేలి ఆవంస సోమసుందర్. వికాసం స్వేచ్ఛా పత్రికలు మల్లాది సుబ్బమ్మ. ఇవి మనకు పత్రికలకు సంబంధించినటువంటి సంపాదకులు. మనం సంపాదకుల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ప్రక్రియలో. దాంట్లో కూడా కొన్ని ఇవన్నీ కూడా మనకు టచ్ అయినాయి. ఇవి సంపాదకులకు సంబంధించి పత్రికలు, దానికి సంబంధించినటువంటి సంపాదకులు. ఇక సినిమాకి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకుంటే ప్రసార మాధ్యమాల్లో ఏదేని సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజలకు అభివ్యక్తం చేయగలిగిన ప్రసార మాధ్యమం సినిమా. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ను విమర్శిస్తూ చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ది గ్రేట్ డిక్టేటర్. హిట్లర్కి సంబంధించినటువంటి చార్లీ చాప్లిన్ తీసినటువంటి సినిమా ది గ్రేట్ డిక్టేటర్. సినిమాలుగా తీయబడినటువంటి నాటకాలు ముగ్గురి మరాఠీలు, మాయాబజార్. ఇవన్నీ నాటకాలను ఏం చేశారు? సినిమాలుగా తీశారు. సినిమాలుగా తీయబడినటువంటి నవలలు తులసి, జస్టిస్, చక్రవర్తి. తర్వాత ఆధునిక కాలంలో విరివిగా ప్రచారంలోకి వచ్చిన చిన్న చలనచిత్రం, దీన్ని షార్ట్ ఫిలిం అంటారు. ఏదైనా ఒక సందేశాన్ని అందరికి అర్థం కావడానికి షార్ట్ ఫిలిం, లఘు చిత్రం అని అంటాం, చిన్న చలనచిత్రం ఈ విధంగా. తర్వాత ఎండుమూరి వీరేంద్రనాథ్ సంబంధించినటువంటి నవలలు కానీ, ఇంకా ప్రముఖులు రాసినటువంటి నవలలు కానీ అవి కూడా సినిమాలోకి రావడం జరిగింది. తర్వాత ఇంటర్నెట్ సంబంధించినటువంటి అంశం ఏంటంటే, ఇంటర్నెట్ రూపకల్పన చేసింది 1960లో అమెరికాలో మిలిటరీ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళు చేయడం జరిగింది. 1960 సంవత్సరంలో అమెరికాలో ఇంటర్నెట్ రూపకల్పన. తర్వాత టెలిఫోన్ లైన్స్ ద్వారా అమెరికా అధికారులు, శాస్త్రవేత్తలు ఇంటర్నెట్ను ఎప్పటి నుండి వినియోగిస్తున్నారంటే 1969. 60లో రూపకల్పన చేస్తే 69 నుంచి వినియోగించడం జరుగుతుంది. ప్రపంచమంతా ఉన్న కంప్యూటర్ల మధ్య పరస్పర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సంబంధ బాంధవ్యాల సౌకర్యాన్ని ఏమందారంటే దీన్నే ఇంటర్నెట్ అని వ్యవహరిస్తాం. ఇంటర్నెట్ రూపుదాల్చడంతో వీటి సాంకేతిక సంయోగకారణం కంప్యూటర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్. భారతదేశం ఇంటర్నెట్ 1985 సంవత్సరంలో ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? భారతదేశంలో బాంబే, మద్రాస్, కలకత్తా ఈ 3 ప్రాంతాల్లో ఇంటర్నెట్ ప్రారంభం కావడం జరిగింది. ఆధునిక కాలంలో అంతర్జాలంలో పుస్తకాలు, పత్రికలు ప్రచురించడాన్ని ఏమంటున్నారు? ఈ పబ్లిషింగ్. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి, ఇవి ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల భాష ఏ విధంగా ఉంటుంది, రేడియోలో ఏ విధంగా ఉంటుంది, తర్వాత దూరదర్శన్లో ఏ విధంగా, టీవీలో, టెలివిజన్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశం ఇది. ఇంకా దీంట్లో మనం ఎవరెవరు ఏం చేస్తారు, రేడియోలో ఏ వాక్య ప్రయోగాలు చేయడం జరుగుతుంది, తర్వాత దూరదర్శన్లో ఏ వాక్య ప్రయోగాలు చేస్తారు అనేటువంటి ఇవి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి, ఇది మనకు ప్రసార మాధ్యమాల భాషకు సంబంధించినటువంటి అంశం.